హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో నేను ఎక్కువ మాట్లాడేదానికంటే కూడా ఎక్కువ చూపిస్తాను. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా మా పార్టీని మీరు హింసిస్తున్నారో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని బట్టలు ఊడదీసి నిలబెడతానో లేదా గుడ్డలు ఊడదీసి నిలబెడతానని ఏదో అన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించి నిన్న నైట్ నుంచి చాలా డిబేట్లు జరిగాయి, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పోలీసులను బట్టలు తీస్తావా, పోలీసుల్ని అంటే ఆ మాట అంటావా, వాళ్ళలో కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కదా, ఈరోజు హోమ్ మినిస్టర్ గారు ఆడవాళ్ళు ఉంటారు కదా అని చెప్పి ఏదో మాట్లాడారు. సరే, నేను మాట్లాడే కంటే ఎక్కువ చూపిస్తాను దీంట్లో. జగన్ గారు ఏమన్నారు వినండి ఒకసారి ఫస్ట్. ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి అదే చెప్పింది, మీ బట్టలు తీస్తామని చెప్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దానికి హోమ్ మినిస్టర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. అటువంటి కాకి చొక్కా నేను ఊడదీస్తాను, అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష. ఏమన్నా నాకు ఒక అర్థం కావట్లేదు. అందులో ఆడవాళ్ళు ఉంటారు. అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి సరే, మ్యాటర్ అయితే అర్థమైంది కదా. పోలీసులు ఆడవాళ్ళు ఉన్నారు, నువ్వు బట్టలు తీసి కొడతానని ఎట్లా అన్నావు అని చెప్పేసి లాజిక్తో మాట్లాడుతున్నారు ఈమె గారు. ఓకే, హోమ్ మినిస్టర్ గారు ఓకే, సరే ఆయన తెలుగుదేశం కాబట్టి, ఆయన వైసీపీ కాబట్టి ఎట్లా విమర్శలు చేస్తారు, అది పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ బట్టలు కూడా తీసి గుడ్డలు తీసి కొడతా అనేవి చాలా చాలా సాధారణంగా పోలీసులు ఏమంటారు రాజకీయ నాయకులు చాలా క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు. దట్ ఈస్ చాలా క్యాజువల్ మాటలు అన్ని చోట మాట్లాడుతూ ఉంటారు. ఓకే, తెలంగాణ ఆంధ్రాలో నేను చాలా చూశాను, అవి మీకు చూపిస్తున్నాను. నేను నేను సపోర్ట్ చేయట్లేదు, అది తప్పు, ఎప్పుడైనా తప్పే, 100% తప్పే ఎవరన్నా సరే. బట్ అది జగన్మోహన్ రెడ్డి గారు అన్నది చాలా క్యాజువల్ వర్డ్లో తెలంగాణ వాళ్ళు అంటారు, ఆంధ్ర వాళ్ళు అంటారు, అవన్నీ కూడా చాలా క్యాజువల్గా జరుగుతాయి. దాని గురించి మాట్లాడుతాను. ఓకే, చూడండి ఒకసారి రేవంత్ రెడ్డి గారు అన్నారు అన్నమాట. అందుకే అధ్యక్ష తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. లేనోడు జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ కానోని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ ని ఎట్లా జవాబు చెప్పాలో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడదీకి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను. తమాషా చేయదు. అది రేవంత్ రెడ్డి గారు అంది. ఓకే, ఇది ఒక ఆయన బీజేపీ ఆయన కూడా అన్నాడు ఒక మాట, చూడండి ఒకసారి. ఎక్కువైపోతున్న మాటలు. ఐటీ ఈడీ దాడులు చేస్తే బండి సంజయ్ గారికి, ఎంపీ అరవింద్ గారికి, మంత్రి కిషన్ రెడ్డి గారికి వాళ్ళకేం సంబంధం బాబు? నువ్వు వాళ్ళని పట్టుకొని వల్గరగా మాట్లాడుతున్న బిడ్డ, నీ బట్టలు ఊడగొట్టే రోజు దగ్గరకు వస్తున్నాయి, నీ బట్టలు ఊడగొట్టే రోజు దగ్గరకు వస్తున్నాయని బీజేపీ ఆయన అన్నారు. ఓకే, అంటే డీటెయిల్స్లోకి వెళ్ళా, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. ఇది బీఆర్ఎస్ లీడర్ ఒక ఆయన మాట్లాడితే ఆయన మనం మాట్లాడుకుంటే ఏమంటాడంటే అసెంబ్లీ సాక్షిగా భాష, బట్టలు ఊడదీసి కొడతా అని మాట్లాడుతున్నాడు. ఈ బట్టలు ఊడదీసి మీకు ఎరికేనా? అసలు 2009 వీడు పోటీ చేసినప్పుడు గురునాథ్ రెడ్డి అంటారే ఈయన గుడ్డలు తీసుకోండి ఫస్ట్ ఆడ. 2009లో ఈయన గుడ్డలు తీసి గురునాథ్ రెడ్డి ఆడ కొడితే వారికి అది గుడ్డలోడు తీసి గుర్రాల లెక్కను కొట్టారో ఏదో అన్నాడు, నాకు కరెక్ట్గా అర్థం కాలేదు. ఓకే, అంటే రాజకీయ నాయకులు చాలా క్యాజువల్గా వాడే పదమే, దాని గురించి ఓ పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ ఊరికే కావాలని రాజకీయం చేస్తున్నారని నా ఉద్దేశం. అందుకని ఇవన్నీ చూపిస్తున్నా మీకు. ఓకే, ఒక టీడీపీ అతను మాట్లాడుతున్నాడు. తొందరగా వ్యవహరిస్తా ఉన్నారు. వంశీ ఏం తప్పు చేయాల, అందంగా ఉంటారు కాబట్టి అరెస్ట్ చేశారు. ఏంటి అందం, ఏం మాట్లాడుతున్నాడు అసలు, అతను మనిషి లేకపోతే ఏంటో అర్థం కాదు. పిచ్చండి ఇది. అవును,
నా గురించి ఇదే టాస్క్. 7 సంవత్సరాల అవుతున్నా రిటైర్ అయిపోయినా తీసుకొచ్చి నిలబెట్టి గుడ్లో తీస్తాను. ఎవరు గుడ్లో తీస్తారు? నిన్ను కూడా తీశారు గుడ్లో. అదే నిన్ను కూడా గుడ్లో తీశారని ఒక టీడీపీ ఆయన అన్నాడు. ఓకే, ఇంకొకటి టీడీపీ మాటలు మాయ మాటలు ఏముంది? అయినా జనం వేసి గెలవా, దుర్మార్గంగా గెలిచాడు, పోతాడు అట్లాగే. మరి ఈ సంగతి ప్రజలు గమనిస్తున్నారని చెప్పి ఎందుకు గమనించట్లా అందరికీ తెలుసు. కాకపోతే రౌడీ రాజ్యం కాబట్టి కొంతమంది నోరు మూసుకుంటున్నారు. మేము మూసుకోము. పోలీసులు లేకుండా రోడ్డు మీదకి వస్తే మొత్తం రోడ్డు తీసుకొడతాం. నల్లారండి. అది పోలీసులు లేకుండా వస్తే గుడ్లోకి తీసుకొడతా ఉన్నారు. ఇది హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటే డెఫినెట్గా ఇది అచ్చా జనసేన పార్టీ వాళ్ళు, టీడీపీ కాదు. ఓకే, జనసేన పార్టీ వాళ్ళు పోస్ట్ చేసినటువంటిది అది. ఓకే, కొన్ని మీమ్స్ కూడా చేశారండి. ఇక్కడ చూడండి, కొన్ని మీమ్స్ చేశారు దాని మీద. ఇక చూడండి, అలా ఉండబట్టే తాత పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు, ఆడిపోతాడు, పెళ్ళం వచ్చి మీరు నెత్తికి కూర్చుంటున్నారు. సరిపోతుంది. వాళ్ళకి ఇంకేం అర్హత తెలియదా? ఒక్కొక్క ఎదవని గొడ్డలోడ తీసుకొడితే వాడి కూర్చున్న కుర్చీ కోసాలు కదిలిపోతాయి. అది ఒక సినిమా డైలాగు. ఒక్కొక్క ఎదవని గుడ్డలు కూడా తీసుకొడితే కుర్చీ కోసాలు ఊడిపోతాయని చెప్పి ఒక సినిమా డైలాగ్ని పెట్టి జగన్మోహన్ రెడ్డిని పెట్టి ఇది పోస్ట్ చేసింది ఎవరు? ఎన్బికే కల్ట్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ పోస్ట్ చేశారు ఇది. ఓకే, ఇదొక జనసేన వాళ్ళు ఏదో పోస్ట్ చేశారు, చూద్దాం. గుర్తెట్టుకో, వదిలేదే లేదు నిన్ను. గుర్తెట్టుకో అంటే ఇక్కడ రాశారన్నమాట, గుడ్డలు ఊడి తీసి కొడతాను, ఒకసారి శాంపుల్ చూపిన రేపు నిన్ను ఒకసారి ఏదో ఇక్కడ రాశారు. అందుకని దాన్ని చూపిస్తాను. ఇక్కడ జనసేన కార్యకర్తలు రాశారనమాట. ఇంకా పోసాని కృష్ణమర్లు ఇది. పోలీస్ స్టేషన్ కేసు పెట్టబోతున్నాం. పవన్ కళ్యాణ్ తో సారీ చెప్పండి అనే మాట కనుక ఈ స్టేషన్ నుంచి బయటకు వెళ్తే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారే, ఇది కూడా రాకుండా కొడతారు నా జీవితాలతో. అదే ఇది కూడా రాకుండా కొడతారా వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పి వీళ్ళు జనసేన అంటే జనసేన వాళ్ళు ఎక్కువ పోస్ట్ చేశారు కంపారిటివ్లీ టీడీపీ. జనసేన వాళ్ళే ఈ గుడ్డలు కూడా తీసుకొడతాం, బట్టలొప్పు తీసుకొడతామని వాళ్ళే ఎక్కువ పోస్ట్ చేశారు. నాకు తెలిసిన వరకు ఇఫ్ ఐ రిమెంబర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిఆర్పి అంటే ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారే కాంగ్రెస్ వాళ్ళని మీ బట్టలు కూడా తీసుకొడతానని ఏదో ప్రసంగం ఇచ్చినట్టు గుర్తు. ఒకవేళ అది నేను రాంగ్ అయితే క్షమించండి. ఓకే, అది చాలా రోజులు తిరిగింది. ఓకే, ఇది ఒకటేదో జనసేన అది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. సరే, ఇంక ఇవన్నీ చూపిస్తే వీడియో ఎక్కువైంది కాబట్టి నేను జస్ట్ టైటిల్ చూపిస్తూ ఉంటాను. ఓకే, ద్వారంపూడి గారిని ఈయన ఏదో అన్నాడండి లోపల వీడియోలో, అది మొత్తం ప్లే చేస్తే వీడియో ఎక్కువైపోయింది. జగదీశ్వర్ రెడ్డి ఈయన ఏదో అన్నాడు. రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టుని బట్టలు కూడా తీసుకొడతా అన్నారని చెప్పి దాని మీద ఈయన ఏదో కౌంటర్ ఇచ్చారు. కడియం శ్రీహరి ఈయన తిందాం. నిప్పు నొక్కిన కోతి కంటే బాణంగా ఎగురుతాడు. ఎందుకో నాకు అర్థం కాదు. రాజేశ్వర రెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టడం మాత్రం ఖాయం. అది బట్టలు కూడా తీసి జనగామ చౌరస్తాలో నిలబెడతా అని కడియం శ్రీహరి గారు అన్నమాట. ఇక్కడ ఇవన్నీ చాలా ట్వీట్స్ ఉన్నాయి, ట్వీట్స్ చూపిస్తాను. ఇవన్నీ జనసేన వాళ్ళు ఎక్కువ పోస్ట్ చేశారు. యాక్చువల్గా ఇదిగో చిరంజీవి జనసేన ఫోటో ఉంది,
ఈసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత విమర్శలు చేస్తే బ్రోకర్ జోగి రమేష్ని బెజవాడ సెంటర్లో గుడ్డలూడిది సంతం. జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు గారట. ఓకే, ఇది ఇదేం చాలా స్లోగా అసలు ఇక్కడ ఒక న్యూస్ ఉంది. అందరూ బట్టలిప్పి కొడతా అంటారేంటి? అందరూ బట్టలిప్పి కొడతా అంటున్నారు, బట్టలిప్పి ఏం చూస్తారా నాయన అంటూ సెటర్లు వేశారు పోసాని కృష్ణమురళి. నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా కొడాలి నానిని బట్టలు విప్పి రోడ్డుపై నిలబెడతా అన్నాడు. అచ్చా, నారా లోకేష్ గారు అన్నారట. మరి ఆ వీడియో అయితే నాకైతే కనబడలేదు. ఈ న్యూస్ ప్రకారం నారా లోకేష్ గారు అన్నారు కాబట్టి ఆయన అందరూ బట్టలు ఉప్పుతా ఉన్నారు ఏంటని పోసాని మురళి కృష్ణ మీద ఒక న్యూస్ అది. ఇంకొకటి ఇగో చూడండి, ఇంకోసారి తెలుగుదేశం పార్టీ జోలికి కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం జోలికి వస్తే నిలువున నరికేస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుసుకుంటే మీ మంత్రులు ఎమ్మెల్యే నటుడిపై తిరగలేదు, త్వరలో బట్టలు ఉడదీసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని ఒక టీడీపీ కార్యకర్త పోస్ట్ చేసిన అది. ఇది కాంగ్రెస్ వాళ్ళు. ఈయన ఏదో అన్నాడు, ఒకసారి చూద్దాం. తల్లి కానీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకొని చూడు, కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలు తీసుకుంటారు. రాజీవ్ గాంధీ వేకపోవడం అది కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలు ఊటి తీసుకొడతారని కేటీఆర్ అన్నాడు ఆయన. ఓకే, అచ్చా, ఇది మనం ఆల్రెడీ చూసాం. సీదిరి అప్పిలరాజు గారు అప్పిగాడికి అప్పడం అయిపోయింది. వైసీపీ 124 ఎమ్మెల్యేలను బట్టలు ఊడి తీసుకొట్టారు పవన్ కళ్యాణ్ గారు అని జనసేన సంహిత అనేవాళ్ళు పోస్ట్ చేశారు. కొడాలి నాని గారు ఈయన చంద్రబాబు నాయుడు గారిని తిట్టినట్టున్నారు. చూద్దాం ఈయన ఏమన్నారు. ఈ వయసు 75 సంవత్సరాలు, మా వయసు 50 సంవత్సరాలు. నువ్వంటే నాకు ఖర్చు అవుతుంది, నాకేం కాదు. సిగ్గులేని వెధవ. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ గొడ్డలో తీసి రోడ్ నెంబర్ పరిగెట్టించే రోజులు త్వరలోనే ఉన్నాయి, దగ్గరలో. సో అన్ని పార్టీలో తిడుతున్నారు, అన్ని పార్టీలో అంటున్నారు. ఇది రాజకీయంలో చాలా క్యాజువల్గా వెళ్తున్నటువంటి ఒక పదము. ఇది ముస్లిం ఒక ఆయన ఎవరు అన్నారు. ఓకే, మతస్థులు కానీ నన్ను నమ్మట్లేదు అంటూ పవన్ కళ్యాణ్ గారు వాపోతున్నారు, మీరేమంటారు? మరి సరే, ఇతని వెంటెందుకు అక్కడ పవన్ కళ్యాణ్ గుడ్లోడి తీసి కొడతావా, దమ్ముంటే రారా, దడ పుట్టించిన ముస్లిం సోదరుడు అని చెప్పి ఇక్కడ వీడియో అనమాట. ఇతను ఏదో మాట్లాడి ఉంటాడు లోపల. అంటే పవన్ కళ్యాణ్ అన్నాడా గుడ్డలోడి తీసి కొడతా అని ఎవరినో అని ఉంటాడు, లేదంటే ఈ పోస్ట్ పెట్టుండేవాళ్ళు కాదు. అంటే ఈ పోస్ట్ ప్రకారం అన్నారా లేదు, నాకైతే ఆ వీడియో కనపడలే. ఇదిగో ఇంకొకటి, ఇది ఒక పోస్ట్ చేశారు చూడండి. నిన్న మొన్న కాక ఉండవల్లి రంగుల ప్రభుత్వం మీద కాంట్రించి మీద ఒకటి రారా బయటికి. నిన్న రాజుగారు గుడ్డలోడి తీసి రోడ్డు మీద నుంచో పెడితే ఒక్క కుక్క కూడా విశ్వాసం చూపించడానికి రాలే. ఇక్కడ కూడా గుడ్డలోడి తీస్తానని ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఆ మాట అన్నందుకు ప్రజలు 11 ఇచ్చారు. నీ ఇంకా బుద్ధి రాకపోతే ప్రజలు నిన్ను ఓడించి గుడ్డలు ఉడిదీసి తన్నుతారు. జనసేన సంహిత జగన్మోహన్ రెడ్డిని జాగ్రత్త జగన్ చెడ్డి అని పెట్టాడు. ఓకే, చూడండి. ఇక్కడ ఏదో డిబేట్ జరుగుతుంది, ఇక్కడ తిట్టుకున్నట్టున్నారు. ఇంత బరితెగించి బీసీ మహిళ ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా పబ్లిక్గా 4 తగ్గొస్తా అంటున్నాడు. మహిళలతో మాట్లాడే విధాన విష్ణు గారిని అన్నారనమాట. లాస్ట్ లైన్, బెజవాడ బెంచ్ సర్కిల్ మీద గుడ్డలూడి తీసి తిప్పిస్తా వీడిని కార్యకర్తలందరూ కలిసి అని చెప్పి ప్రౌడ్ ఇండియన్ మరి ఏ పార్టీ అతను పోస్ట్ చేశాడు. అనురాధ గారి తరపున మాట్లాడుతానంటే టీడీపీ కార్యకర్త అయి ఉండవచ్చు. ఈ రేంజ్లో గుడ్డలోడి తీసి చూపితే కానీ మాయల మవ్వయ్య జగన్ అసలు రంగు యువతకు తెలీదు. వండర్ఫుల్ జాబ్ డన్ అట్ హలో లోకేష్ అంటే లోకేష్ గారి కార్యకర్త ఫాలోవర్ అయి ఉండవచ్చు.
వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా ఫేక్ బ్రతుకుని సజ్జల భార్గవరెడ్డి గారి ఫేక్ బ్రతుకుని ఆధారాలతో సహా గుడ్డలూడి తీసి నడి రోడ్డు మీద పెట్టాడు. దీన్ని కౌంటర్ ఇచ్చే దమ్ముందా? ఇక్కడ అంటే ప్రొఫైల్ పిక్లో లోకేష్ గారి ఫోటో ఉంది అంటే లోకేష్ గారి యొక్క కార్యకర్త అయి ఉండవచ్చు, ఫాలోవర్ అయి ఉండవచ్చు. ఓకే, నాగార్జున యాదవ్ గారి గుడ్డలూడి తీసి రోడ్డు మీద పెట్టాడు. ఒక లెక్క పత్రం లేకుండా ఫేక్ మాటలతో వీడియో చేసి వీడి అసలు భాగవతం. అదే లోకేష్ గారు ఫాలోవర్ సేమ్. ఇది ఒకటి, ఇదైతే బూత్ మాట్లాడాడు. ఓకే, ఆ బూత్ నేను చదవలేను. బోరుగడ్డ అనిల్ తిట్టడం మాకు కూడా వచ్చరా, నోరుంది. లాస్ట్ గుడ్డలూడి తీసి కొట్టాడే కబడ్దార్ బోరుగడ్డ అనిల్ అని ఇతను ఎవరో పోస్ట్ చేశాడు. ఓకే, ఇలా చాలా ఉన్నాయండి, ఎన్నెన్ని చూపిస్తాము, ఇవన్నీ మనం చూపించలేము. రాజకీయాల్లో వీళ్ళు చాలా క్యాజువల్గా వాడుతున్నారు ఈ పదాలని. ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఊరికే దాని గురించి ఏదో పోలీసులు ఏం చేస్తున్నారు, అరెస్ట్ చేయరా, అది ఇది అని చెప్పుకోవడం అనవసరం అంటున్నా. అరే రోగి రమేష్ వచ్చేసా, రోగి రమేష్ అంటే జోగి రమేష్ గారిని అనుకుంటా. నిన్న మేము గుడ్డలూడి తీసి పంపిద్దాం అనుకుంటే మీ వైసీపీ వల్ల రానిచ్చేలేట్టు లేరు అని చెప్పి బెజవాడ బుల్లోడు అని ఎవరు పోస్ట్ చేశారు. తోలు తీస్తావా, గుడ్డలూడి తీసి గుండు గుట్టించినా మర్చిపోయావా, ముద్రగడపై పవన్ వ్యాఖ్యలు కాపు లీడర్ల ఫైర్. అంటే వైసీపీ లీడర్స్ అయి ఉంటారు. ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు లేదా పోస్ట్ చేశారు. ఎస్సీ ట్యాగ్ ఉందని కుక్కలాగా మరిగితే ఎలాగ ఉంటుంది బోరుగడ్డ అనేది, నీకెందుకురా పెద్దోళ్ళతో. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యకర్తలు నీ భరతం పట్టే రోజులు వచ్చారా, నీకు మూడింది, ఒప్పించేది లేదు. నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ గుడ్డలూడి తీసి కొట్టుడే కబడ్దార్. ఎన్ఆర్ఐ టీడీపీ స్పోక్స్ పర్సన్. ఫినిషింగ్ టచ్ చదివింది బటన్ రెడ్డి గారి గుడ్డలూడి తీసి నిలబెట్టాడు ఆర్పి. కిరణ్ కుమార్ అంటే ఎవరు? గుడ్డ తీసి ఏంది, ఎక్కడ చూసినా అవే పోస్టులు అండి, గుడ్డలూడి తీసి కొడతా పోస్టులు ఇవన్నీ. అసలు పేరు నాని ఇప్పుడు వచ్చాడు రా గుంటూరుకి, ఇలాంటి తప్పులు చేసామని జగనన్న గుడ్డలూడి తీసి కూర్చోబెడతామనింది. ఓకే, అంటే వైసీపీ తరపున మాట్లాడి ఉంటాడు ఇతను. ఓకే, ఏదో బూత్ ఉంది, ఆ బూతులు చదవలేము. ఓకే, ఇది కూడా బూతే. ఈ బూతులు ఇంకని మనం చదవలేము, మళ్ళీ అదొక పెద్ద ప్రాబ్లం. ఓకే, సరే, ఎనివే ఏమన్నా ఉంటే వీళ్ళందరూ ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియాల్లో టీవీ ఛానల్లో, ఒక టీవీ ఛానల్ అయితే పోలీసులు ఏం చేస్తున్నారు, అంత బట్టలు ఉడదీస్తారంటే ఎంత పెద్ద పదం అది చాలా భయంకరమైన బూతు. జగన్మోహన్ రెడ్డికి ఇమ్మీడియట్ కేసు పెట్టరా, మీ చేతకాని ప్రభుత్వం, మా దరిద్రమైన ప్రభుత్వం అని చెప్పి రెచ్చగొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఏమని జగన్ గారి మీద కేసు పెట్టాలంటే ఎందుకు, బట్టలు కూడా తీస్తా అన్నందుకు. మరి వీళ్ళందరి మీద పెట్టాలి కదా. ఇప్పుడు నేను చూపించిందే 20-30 మంది చూపించా. ఓకే, వాళ్ళలో మెజారిటీ జనసేన వాళ్ళు ఉన్నారు, చాలామంది టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, బట్టలు కూడా తీసుకొడతామని చెప్పి ఫేస్బుక్లో ట్విట్టర్లో పోస్ట్ చేసిన వాళ్ళు. సో కాబట్టి ఎవరి పార్టీ అంటే ఎవరి దగ్గర మనందరూ ఊరికే క్యాజువల్గా మాట్లాడుతుంటారు, నిధులు చెప్పుకోవటమే తప్ప ఇక్కడ ఎవరు కూడా పెద్ద చేసేది ఏం లేదని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ.